6 ఏళ్ల పాపపై ఒక ఘోరం జరిగింది. ఒక అఘాయిత్యం చేశాడు, హతమార్చాడు ఒక కామాంధుడు. ఇటు హైదరాబాద్లోని నార్సింగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఇటు రాత్రి 10 గంటలకు ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పాప తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజ్లో ఇటు బాలికలను తీసుకెళ్తున్న దృశ్యాలను ఆ సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గమనించారు. ఇటు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన ఆ కామాంధుడికి సంబంధించిన విజువల్స్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. నిందితుడిని పట్టుకొని విచారించగా పోలీసులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇటు అర్ధరాత్రి బాలిక మృతదేహాన్ని చూపించాడు ఆ కిరాతకుడు. ఘటన పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఫాస్ట్ పేస్లో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తామంటూ మొత్తానికైతే పోలీసులు హామీ ఇచ్చారు. ఆ విజువల్స్లో కనిపిస్తున్న వ్యక్తి వాడే ఒక రాక్షసుడు. 6 ఏళ్ల చిన్నారిని, 6 ఏళ్ల పాపని అన్యం పుణ్యం తెలియదు. ఆ వయసులో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియని ఆ వయసులో మొత్తానికైతే చాక్లెట్లు ఇప్పిస్తానంటూ ఆ చిన్నారిని, 6 ఏళ్ల చిన్నారిని తన ఇంటి నుంచి దూరంగా మొత్తానికైతే తనని తీసుకెళ్లడం జరిగింది. ఇటు తల్లిదండ్రులు కొంత ఇంటి బయటనే ఆడుకుంటున్న పాప సడన్గా కనిపించకుండా పోవడంతో రాత్రి 10 గంటల సమయం కల్లా ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదును చేశారు. తమ పాప ఇంటి ముందు ఆడుతున్న పాప కనిపించకుండా పోయిందంటూ.